ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ వైజ్గా బుక్ లిస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి మనకి ఈ బుక్ బాగా యూజ్ అవుతుందండి, ఈ పబ్లికేషన్ బుక్ అనేది. ఎందుకంటే ఇందులో మనకి సిలబస్, ప్యాటర్న్, సిలబస్ అన్నీ ఉంటాయన్నమాట. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో ఇది మనం చూస్తే ముందు మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి, పేపర్ 1 అండ్ పేపర్ 2 క్వాలిఫైయింగ్ అండి, అర్థమైందా? తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంటాయి 150 మార్క్స్కి. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ కౌంట్ చేయరనమాట. ఆ తర్వాత 5 పేపర్స్ ఉంటాయి, అంటే 2+5, ఓకేనా, మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2 అలాగా 5 పేపర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క పేపర్కి సంబంధించి బుక్ లిస్ట్ నేను లైన్గా చెప్తాను. సో ఇదిగోండి, ఇది ప్లానర్ అనమాట, అంటే మనకి మొత్తం వన్ స్టాప్ సొల్యూషన్ లాగా స్టార్టింగ్ గైడ్ లాంటిది ఇది. సో నేను ఇది ఫాలో అయ్యానండి, ఈ సిలబస్ నాకు ఇది బాగా అలవాటు అనమాట. సో ఇది పేపర్ 1 తెలుగు, పేపర్ 2 ఇంగ్లీష్ అనమాట, ఓకేనా. సో క్వాలిఫైయింగ్ పేపర్స్కి ఇది విజేత కాంపిటీషన్స్ రిలీజ్ చేసిన బుక్స్ ఇవి. సో ఇందులో మనకి యాజ్ పర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి చాలా యూజ్ అవుద్ది, ఎందుకంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అనేది క్లియర్గా ఉంటుంది. ఇందులో చూడండి, మనకి ఇందులో కొన్ని మనకు తెలియదు, అంటే లెటర్ రైటింగ్స్ అన్నీ కొంచెం మనకి గ్యాప్ వచ్చేసింది అనమాట. అందువల్ల ఏమవుద్దంటే మనకి ఇలాంటి బుక్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెటర్ రైటింగ్ కూడా ఇందులో ఉంటుంది. సేమ్ ఇంగ్లీష్ కూడా సేమ్ ఎలానే ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, అవన్నీ మనకు గ్యాప్ వచ్చాయి కాబట్టి కొంచెం కష్టం అనమాట. సో ఇది ఉంటే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది యాజ్ పర్ సిలబస్ అంతా ఉంటుంది అనమాట, ఏది మిస్ అవ్వలేదు. ఇదిగోండి, ఇది ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే తెలుగు చాలామందికి గ్యాప్ వచ్చింది కాబట్టి. అదే ఇంగ్లీష్కి కూడా ఉందండి, విజేత కాంపిటీషన్స్లోనే ఇంగ్లీష్ కూడా ఉంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి దీనికి కూడా ఈ బుక్ రిలీజ్ చేశారు. సేమ్ ఇలాగే చూడండి, ఎస్ఏ, లెటర్ రైటింగ్ అన్నీ మనకి, ప్రెస్ రిలీజ్, ప్రెసి రైటింగ్, గ్రామర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి లెటర్ రైటింగ్, కవర్ లెటర్ రైటింగ్, నెక్స్ట్ ఏది మిస్ అవ్వదు అనమాట. ఇందులో కూడా అన్నీ ఉన్నాయి, ఇదిగోండి. సో ఇది కూడా మనం ఇదిగోండి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది ఫాలో అయితే సరిపోద్ది. క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఇంగ్లీష్ కొంచెం ఈజీగానే అవుద్ది, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం కష్టం అవుద్ది అనమాట. అందుకు ఇది నేను చూపిస్తున్నాను. దీంతో మన క్వాలిఫైయింగ్, ఈ రెండు క్వాలిఫైయింగ్ అయిపోయింది. సో తర్వాత మెయిన్ది ఇది కొంచెం పక్కన పెడదాం, ఎస్ఏ. ఇది నేను తీసుకున్నానండి, అప్పుడు నేను మెయిన్స్ రాసినప్పుడు. నేను లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాశాను, సో ఇప్పుడు కూడా మెయిన్స్ రాస్తున్నాను. సో ఈ మెయిన్స్ మనకి ఇప్పుడు చూస్తే ఎస్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా మార్క్స్ వస్తాయి, ఎలా మార్క్స్ పోతాయో కూడా తెలియదు, బట్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, లేకపోతే మనకి చాలా కష్టం అవుద్ది అనమాట ఎస్ఐ రాయడం. సో దీనికి ఏంటంటే మనకి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, ఏవి మనకి అప్గ్రేడెడ్లో ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో, మనకి తెలియనివి చాలా వరకు. దానివల్ల కంటెంట్ డెవలప్ అవుద్ది అనమాట. మనం అంతా ఎక్కడెక్కడో వెతకలేం, టైం ఉండదు. సో కంటెంట్ కోసం ఇది నేను చదివాను అనమాట. ఇది మ్యాక్సిమం ఏది మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఇంకా మనకి అప్పుడు ఏమున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, సైబర్ టెర్రరిజం, ఇదంతా చూడండి, స్టార్టప్స్ గురించి A to Z అనమాట. ఇందులో మనకి ఏది అనిపిస్తే అది చదువుకుంటా వెళ్ళిపోవడమే, ఎందుకంటే కంటెంట్ డెవలప్ అవుతుంది అనమాట. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది ఇంకా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇదిగోండి, అది లాస్ట్ ఇయర్ మాకు ఇది బర్నింగ్ టాపిక్ అనమాట, ఇండియా అట్ ద 75 దీని మీద వస్తుంది అనుకున్నాం, కానీ దీనిలో చాలా ఫ్యాక్ట్స్ అన్ని మేము అందులో రిప్రజెంట్ చేసామన్నమాట. అప్పుడు ఎస్ఐలో మ్యాక్సిమం ఇందులో కవర్ అవుతాయి, అంటే ఇవే వచ్చేస్తాయి అని కాదు, కంటెంట్ అయితే డెవలప్ అవుద్ది, దీని రిలేటెడ్ ఏది వచ్చినా రాయగలం అనమాట. అలా మనం అలాగా చదువుకోవాలన్నమాట, కంటెంట్ డెవలప్ చేసుకుంటా పోవాలి. కోవిడ్ మీద చూడండి, అది అప్పుడు బర్నింగ్ టాపిక్, అప్పుడే గ్రూప్ 1 అయింది. సో కోవిడ్ మీద, సో మనకు అన్నీ తెలుసు అని కాదు, ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి, ఫ్యాక్ట్స్ నుంచి డెవలప్ చేసుకోవాలన్నమాట. సో దానికి సంబంధించి చూడండి, ఎస్ఐ అండ్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీది. దీనిలో మనకి ఏంటంటే ఎలా ఒక ఇచ్చిన టాపిక్ని ఎలా పికప్ చేసుకోవాలి, ఎలా డికోడ్ చేసుకోవాలి అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి చూసుకుంటే బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి, ఇందులో నేను అప్పుడు ఇంపార్టెంట్ ఇదిగోండి ఒక టాపిక్ని ఎలాగా, మైండ్ మ్యాప్ ఎలాగ ఇచ్చేసుకోవాలి, డెఫినేషన్స్ ఎలా రాసుకోవాలి ఒక దగ్గర, నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఎలాంటి వర్డ్స్ రాసుకోవాలి, కీవర్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని, కంక్లూజన్స్ ఎలాగ ఇవ్వాలి, ఇంట్రడక్షన్స్ ఎలాగ ఇవ్వాలి, ఇది బుక్ అనమాట. ఇది చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది మ్యాక్సిమం. దాంతో ఇది మీరు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నా పర్లేదు, నేనైతే అప్పుడు నాదంతా ఓన్ ప్రిపరేషన్ అండి, అందుకే నాకు ఎక్కువ బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నాకు బాగా యూజ్ అయింది అప్పుడు.
అప్పుడు నేను ఫ్రెషర్ అనమాట, నాది ఫస్ట్ టైం మెయిన్స్ అప్పుడు. సో అప్పుడు నాకు ఇది బాగా యూజ్ అయ్యాయి. ఇప్పుడు నేను చూపించిన బుక్స్ అన్నీ నేను ఓన్గా ఇచ్చేసుకునేవి, అందు నుంచి టాపిక్స్ పికప్ చేసుకొని నోట్స్ రాసుకునేవి. సో ఇది జనరల్ ఎస్ఐకి అనమాట. ఈ ఒక్క బుక్కి ఈ బుక్ చూపించడం కూడా రెడిక్యులస్, ఎందుకంటే మనం కంటెంట్ డెవలప్ చేసుకోవాలన్నమాట. అంత కంటెంట్ మనకి ఇప్పుడు టైం ఉండదండి ఎక్కువ, అందుకు ఒకే దగ్గర ఉంటుంది అనమాట. ఇది చక్కగా ఇంగ్లీష్ మీడియంలో కూడా దొరికింది, తెలుగు మీడియంలో కూడా ఇది అప్పుడు అవైలబుల్గా ఉంది. సో దీంతోపాటు ఇది బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేసుకోవాలని, ఓకేనా. దీంతో మనకి ఎస్ఏ అయిపోయింది. సో ఇదిగోండి, ఈ కాన్సెప్ట్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, సోషియో ఎకనామిక్ దీని నుంచి, నెక్స్ట్ పొలిటికల్ దీని నుంచి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, హిస్టారికల్ ఆస్పెక్ట్స్, అలాగా రిఫ్లెక్సివ్ టాపిక్స్. అంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు, లేకపోతే మీ గురించి మీ బయోగ్రఫీ రాయండి, లేకపోతే మీరు పలానా ఇలాంటి ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటివి కూడా రిఫ్లెక్సివ్ టాపిక్స్ అనమాట. అలాంటివి కూడా ఇస్తారనమాట. అది మనకి జనరల్ ఎస్ఏ పలానాది వస్తుంది అనేది చెప్పడం రెడిక్యులస్ అనమాట. అప్పుడున్న మన చుట్టూ ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి పికప్ చేసుకోవాలి. సో జనరల్ ఎస్ఏ నేను సబ్జెక్ట్ పేపర్ టు పేపర్, మీకు ఎవరికైనా స్ట్రాటజీ కావాలంటే నేను పేపర్ టు పేపర్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చేస్తాను, ఓకేనా. తర్వాత చూడండి, సెకండ్ పేపరు హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, సెకండ్ పేపర్ అనమాట. సో నేను ఇండియన్ హిస్టరీకి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నాది ఇంగ్లీష్ మీడియం అయినా నాకు యాక్చువల్గా ఏన్షియంట్ అండ్ మిడివల్ మీద అంత గ్రిప్ లేదనమాట. అప్పుడు గ్రిప్ లేకపోయినప్పుడు ఏం చేసామంటే, తక్కువ టైంలో కొంచెం ఈజీగా వేగంగా అర్థం అవ్వాలని తెలుగు మీడియం తీసుకున్నాను అనమాట. మనకి మదర్ టంగ్ అదే కదా, కొంచెం వేగం అర్థమవుతుంది. సో అప్పుడు నేను ఇది తీసుకొని ఇందు నుంచి మ్యాక్సిమం కవర్ చేశాను అనమాట. సిలబస్లో ఉండే మ్యాక్సిమం, ఇది గ్రూప్ 1కి యాజ్ పర్ గ్రూప్ 1 రాసిన బుక్ ఇది. సో ఇది బాగా యూజ్ అయ్యిందనమాట. సో ఇందు నుంచి మనం డైరెక్ట్గా మనం రాసుకోవచ్చు, ఈజీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇది ఏన్షియంట్ అండ్ మిడివల్కి. సో మోడర్న్కి యాజ్ యూజువల్ నాకు ఎప్పటి నుంచో అందరికీ తెలుసు బిపిన్ చంద్ర. సో ఇది మ్యాక్సిమం ఇదే ఫస్ట్ కవర్ చేశాక తర్వాత ఈ బుక్ తీసుకొని చదువుకున్నాను అనమాట. ఇది చూడండి, బిపిన్ చంద్ర బాగుంటుంది అనమాట, మొత్తం బాగా రాస్తారు. ఇది మనకి ఆన్సర్ రైటింగ్లో కూడా సింపుల్గా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎలా రాసుకోవాలనేది మనకి క్లియర్గా ఇందులో ఉంటుంది. సో దీంతో ఇండియన్ హిస్టరీ కంప్లీట్, అంటే ఇది ఈ బుక్ లిస్ట్లో. నెక్స్ట్ ఏపీ హిస్టరీ ఎప్పుడు చూపించేది, ఇది ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు అనమాట. ఈ బుక్స్ ఇందాల మొన్న గ్రూప్ 2 చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఈ బుక్స్ స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. దీని మీద ఏంటంటే ఒక పర్టికులర్ సినారియో మీద ఒక ఐడియా మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది దీని మీద. కొంతమంది ఏవైనా ప్రైవేట్ ఆథర్స్ తెలుగులో ఉంటే అవి కూడా చదవచ్చు, నేను చదివాను, ముందు గ్రూప్ 2 చదివాను కాబట్టి మనకి దీంతో పెద్ద ఇష్యూ ఉండదన్నమాట. కానీ అడిగే క్వశ్చన్ మాత్రం మారుతుంది అనమాట. ఏపీ హిస్టరీలోనే ఎలాగంటే డైరెక్ట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, మొన్న మాకు మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ పేపర్స్ కూడా నేను చూపిస్తాను. సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ కావాలంటే నేను చేస్తాను, కామెంట్ సెక్షన్లో అడిగితే. సో అలాగే డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఓవరాల్ ఒక కింగ్డమ్ మీద ఒక పట్టు ఉండాలన్నమాట, అప్పుడే అది మనం రాయగలం. అర్థమైందా? గ్రూప్ 2 లెవెల్లో చదివాక అది ఒక దగ్గర ఆర్టికులేట్ రాయడం రావాలి, అప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ బుక్స్ ఇది ముందు చదివాను. సో ఇవంతా థాట్ క్లారిటీ కోసం అనమాట. ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి. ఇందులోనే మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇందులో బైఫర్కేషన్ ఉంది, బైఫర్కేషన్ ఇష్యూస్ అనమాట. బైఫర్కేషన్ ఇష్యూస్కి నేను ఇది వాడానండి, ఇది కొడాలి భవానీ శంకర్ సార్ది, ఇది వాడాను. దీనికి కారణం ఏంటంటే, ఇందులోనే మనకి ఇష్యూస్ ఎలాగా అప్పుడున్న ప్రెస్, ఇదిగోండి తాజా సమాచారం స్థితి అనేది, ఇదేంటంటే మనకి రాయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే న్యూస్ పేపర్ ఫాలో అయితే పర్లేదు, లేకపోతే అన్ని ఇష్యూస్ ఒకసారి అడ్రస్ చేసి ఈ బుక్ ఉంటుంది, ఏ ఇయర్కి ఆ ఇయర్ వచ్చేది. ఇప్పుడు దీని వెయిటేజ్ లేదు కాబట్టి మరి వస్తుందో లేదో నాకు తెలియదు, ఇదే నేను యూజ్ చేసుకున్నాను అనమాట. ఇష్యూస్ కన్నీ ఇదిగో పారిశ్రామికంగా ఏవేవి ఉన్నాయి మన యాజ్ పర్ యాక్ట్, కానీ దీని మీద క్వశ్చన్స్ రాలేదు, వచ్చుంటే బాగున్నాయేమో కానీ రాలేదన్నమాట. సో ఇది సిలబస్లో ఉంది కాబట్టి మనం తప్పకుండా కవర్ చేయాలి, ఎప్పుడు ఏ క్వశ్చన్ వస్తుందో మనకి తెలియదు కదా. సో మనకి యాక్ట్ మీద ఒక ఐడియా ఉండాలి, 108 సెక్షన్స్ మీద ఒక ఐడియా ఉండాలి, దాంతోపాటు మనకి ఏంటి సెంటర్ నుంచి ఏ ప్రొవిజన్స్ వస్తున్నాయని దీని మీద ఈ బుక్ యూజ్ అవుతుంది. సో ఇది అనమాట సపరేట్ దానికి చెప్పడానికి కారణం. సో దాంతో నెక్స్ట్ జాగ్రఫీ, ఇదిగోండి ఇందులో చూడండి, ఇది కొత్తది, యాక్చువల్గా పాత బుక్ నాది మిస్ అయ్యిందనమాట. ఈ బుక్ నేను ఫాలో అయ్యాను, రమణరాజ్ సార్దిని. అందులో 2 వేరే బుక్, ఏపీ జియోగ్రఫీకి ఒకటి, ఇండియన్ జియోగ్రఫీకి ఒకటి ఉండేది. బట్ ఇదంతా కలిపి ఇప్పుడు కొత్త బుక్ అనమాట, ఇది అంతా కలిపి ఒకే దీనిలో వచ్చేసింది. సో ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే 2 ఒకే బుక్స్ నేను ముందు చదివింది, కానీ ఇది కొంచెం
అప్డేటెడ్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి 26 డిస్ట్రిక్ట్స్ అది అప్గ్రేడ్ అయింది. సో అప్డేట్ అయింది కాబట్టి మిగతాదంతా బాగానే ఉంటుంది ఈ బుక్ కూడా. దీని మీద ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ మీద క్లారిటీ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బుక్లో మ్యాక్సిమం కవర్ అయ్యాయి ఏపీ అండ్ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొన్ని హైలైట్ చేశాను. ఇవి చూడండి, ఇది ఎన్విరాన్మెంట్లో బాగా కవర్ అవుతాయి అనమాట వీటికి సంబంధించి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ డిఎం ఇది ఇక్కడ. సో ఇవి మనం కొంచెం చూసుకోవాలి. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఓకేనా? సో ఇది మ్యాక్సిమం వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో దీంతో పేపర్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే పేపర్ 3 మనం చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ యాజ్ యూజువల్ లక్ష్మీకాంత్ చూసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం కవర్ అయిపోతుంది ఇందులోనే. ఓకేనా? లక్ష్మీకాంత్ మీకు చెప్పవసరం లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేని బుక్ ఇది. సో లక్ష్మీకాంత్లో మనకు మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సిలబస్ మొత్తం చదవక్కర్లేదు. నేను ముందు చూపించిన బుక్స్లో కూడా మీరు ఏం చేస్తారంటే సిలబస్ పెట్టుకుని, నేను గ్రూప్ 2 నుంచి అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చూపిస్తున్నావు కదా అంటే పుస్తకాలు మొత్తం చదివే అక్కర్లేదు. అర్థమైందా? మనకి ఏదైతే సిలబస్లో ఉందో అది మనకి ఆ కాన్సెప్ట్ క్లారిటీ వస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో అవి రిఫ్లెక్ట్ అయితే అవి రాసుకుంటే సరిపోతుంది. అంతా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో బుక్ ఎంత ఉంది కదండి, బుక్ అంతా చదివే అక్కర్లేదు. మనకి ఏది సిలబస్ ఉందో అది చదివి సరిపోద్ది. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది. గ్రూప్ 2కి ఒక సిలబస్ డిమాండ్ ఉంటుంది, గ్రూప్ 1కి ఒక సిలబస్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చేసాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్. డైరెక్ట్ దీని మీద ఎన్నోసార్లు క్వశ్చన్ పడింది. ఆ తర్వాత ఇది ఫెడరల్ అండ్ అంటే ఇష్యూస్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ మధ్యలో వస్తుంది. తర్వాత రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73, 74 రాజ్యాంగ ఇవి అనమాట. ఆ తర్వాత పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ చూడండి డైరెక్ట్గా ఇచ్చాడు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కరెక్ట్గా మీకు మహా అయితే ఒక 150 to 180 పేజెస్ ఇందులోనే ఈ పార్ట్ చదివి సరిపోద్ది. ఇందులో కొంచెం ఉన్నాయి చూడండి. ఇందులో కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, క్వాసీ జ్యుడిషియల్, రెగ్యులేటరీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, కవర్ అవుతాయి. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట, పాలిటీ. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నా దగ్గర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బుక్ ఉంది. సో ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు, బట్ నాకు అవైలబుల్గా ఉంది. సో ఇందులో కవర్ అయ్యాయి అనమాట. ఇది ఆప్షనల్కి వాడతారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్కి. సో ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, కౌటల్య, అర్థశాస్త్రం ఇవన్నీ ఉంటాయి. సో ఇది మనకి ఈ పార్ట్ ఉంది చూడండి, ఇది మనకి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్లో కూడా కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ ఎన్జిఓస్ గురించి కానీ, సివిల్ సొసైటీ, ప్రెషర్ గ్రూప్స్ అని ఉంటుంది మనకి. అందులో ప్రెషర్ గ్రూప్స్ అని దీనిలో ఇది కవర్ అయిపోద్ది. ఈ గవర్నెన్స్ గురించి కొత్త లక్ష్మీకాంత్లో కూడా వచ్చింది. సో ఈ గవర్నెన్స్ గురించి నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేశాను మరి ఈ బుక్ ఎందుకంటే నాకు ఇందులో ఈ రిపోర్ట్స్ ఉంటాయండి మనకి. 15th రిపోర్టు, 4th ఇది అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ ఉండడం వల్ల ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది. ఆప్షనల్, యూపీఎస్సీ ఆప్షనల్ కదా, డెప్త్గా ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో బాగా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను అనమాట. అందుకు మీరు మామూలుగా కూడా చదువుకోవచ్చు, బట్ నాకు అందులో ఏంటంటే ఏఆర్సీసీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లోన మనకి బాగా కవర్ అవుతుంది. ఇదిగోండి ఎథిక్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఏఆర్సీ రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. సో అందుకు ఇది నేను తీసుకోవడం జరిగింది. అదే మెయిన్ రీజన్ అనమాట. ఇంకా ఇందులో ఎథిక్స్ అంటే ఎప్పుడు లెక్సికాన్ ఎథిక్స్ ఇందులో యాజ్ టీ సిలబస్ అలా దిగిపోయి ఉంటుంది అనమాట. చూడండి కావాలంటే ఇదే నేను ఫాలో అయ్యాను. చూడండి యాజ్ పర్ సిలబస్ ఇదిగోండి ఎథిక్స్ సిలబస్ వైజ్ ఉంటుంది. ఇది చూడండి ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్ అని ఇక్కడ చూడండి, హ్యూమన్ వాల్యూస్ ఇది అప్పుడు నేను ఇదే ఫాలో అయ్యాను. యాటిట్యూడ్ ఇదిగోండి ఎథిక్స్ బుక్ అని ఇక్కడ నేను రాసుకున్నాను. అర్థమైందా? మ్యాక్సిమం ఇందులోనే వచ్చేస్తాయి. డైరెక్ట్గా మనకి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా క్వశ్చన్స్లో కవర్ అవుతాయి అనమాట. నేను సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చేసినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే ఇందులో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ బేసిక్ లా ఉంది కదా, ఈ బేసిక్ లా కోసం నేను ఒక సపరేట్ మెటీరియల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు అనమాట, ఎంత మనం వెతికినా దొరకదు. సో అందుకు బేసిక్ లా కోసం ఈ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. ఇందులో క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ దీని మీద మాత్రం కంపల్సరీగా మనకు క్వశ్చన్ పడేది ఉంది. ఇప్పుడు చూడండి ఐటీ యాక్ట్ ఇందాక అక్కడ చూపించాను చూసారా, ఐటీ యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి దీని నుంచి మనకు వస్తాయి అనమాట. సో దీనికి నేను ఇదిగోండి ఈ మెటీరియల్ తీసుకున్నాను. సో ఇది అలాగా పైన జస్ట్ అలా మీద చదువుకొని వెళ్ళాను అంతే. క్వశ్చన్ అయితే ఏం రాలేదు, కానీ ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్కువగా. ఇందులో మనకి ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ దీని నుంచే ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఇదిగోండి ఇందు నుంచే మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది పాలిటీలో పార్ట్ కాబట్టి, ఇదంతా పాలిటీలో పార్ట్. సో ఇది అయిపోయాక మనకి పేపర్ ఇది పాలిటీ ఇది అయిపోయింది కదా, కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పేపర్ 4 అనమాట. ఇది ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ యాజ్ యూజువల్గా.
ఇండియన్ ఎకానమీ నేను చూపించిన బుక్ ఇప్పుడు ఇందు నుంచి మెయిన్గా యాజ్ పర్ సిలబస్ పికప్ చేసుకోవడమే. అండ్ కరెంట్ అఫైర్స్తోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. పాలసీస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ పాలసీ మీద క్వశ్చన్ ఉంటుంది, అగ్రికల్చర్ పాలసీ మీద క్వశ్చన్ ఉంటుంది. మేము ఫార్ములాస్ మీద ఎక్స్పెక్ట్ చేసాం, ఫార్ములాస్ మీద రాలేదు ఎందుకంటే అది రివోక్ తీసుకున్నారు కాబట్టి. సో అగ్రికల్చర్ మార్కెటింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ పాలసీ, మైనింగ్ పాలసీ, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఈ సిలబస్ చూస్తే సిలబస్ వైజ్ చదివేయాలా అంటే కాదు, మనకు ఆ సిలబస్ అర్థం చేసుకొని ఆ సిలబస్ నుంచి ఏం రావచ్చు అనేది మనం యాజ్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటే క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు అనేది అర్థమైపోతుంది. సో మనకి కొంచెం స్టాటిక్ రాయాలి. నేను ఆన్సర్ రైటింగ్ కూడా చెప్తాను. స్టాటిక్ కొంచెం మనం రాయాలన్నమాట, కరెంట్ అఫైర్స్తో నింపకూడదు. స్టాటిక్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, మళ్ళీ కంక్లూజన్లోనే వే ఫార్వర్డ్లోనే మళ్ళీ కరెంట్ అఫైర్స్ లింక్ చేయాలి. అలా రాయాలన్నమాట ఆన్సర్ రాసినప్పుడు. సో ఇది నేను గ్రూప్ 2 అప్పుడు కూడా చూపించాను. సో ఇందులో మనం ఇది సిలబస్ వైజ్ పికప్ చేసుకొని రాసుకోవడమే, ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇవన్నీ. ఓకేనా. ఇది నెక్స్ట్ మనకు ఆన్సర్ రైటింగ్ బాగా యూజ్ అయ్యే బుక్ ఇంకోటి ఏదైనా ఉందంటే ఇదండి. ఓకేనా, బిఏ బుక్ ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బుక్లోన స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆన్సర్ రైటింగ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. గ్రూప్ 1కి దీని మీద ఒక షార్ట్ చేశాను, వస్తుంది. సో ఇది గ్రూప్ 1కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న టాపిక్స్ అన్నీ మన గ్రూప్ 1 సిలబస్లో ఉన్నాయన్నమాట అన్నీ. సో ఇది ఆన్సర్ రైటింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది, సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుద్ది. ఇది నేను కొన్ని సెలెక్టెడ్ కాన్సెప్ట్స్కే చదివాను అనమాట. ఎందుకంటే ముందు అవి కరెంట్ అఫైర్స్ లింక్ చేయడం వల్ల అంత ఎక్కువగా చదవలేకపోయాను. ఇది కారణం ఏంటంటే ముందు కరెంట్ అఫైర్స్, పాలసీస్ చెప్పాను కదా, ఇండస్ట్రియల్ పాలసీస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చదువుకుంటే మళ్ళీ మనకి ఏపీ అండ్ ఇండియా రెండు కూడా డివైడ్ అవుతాయి అనమాట. అందుకు మనకి వెయిటేజ్ పరంగా చూసుకున్నా మనకి కరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు ఒక దీని మీద ఫోకస్ పెట్టిస్తే మళ్ళీ కష్టం అనమాట. అందుకు తర్వాత ఏపీ ఎకానమీకి ఇది ఒక్కటేనండి, సోషియో ఎకనామిక్ సర్వే ఇది అప్పుడుది. ఇది చదువుకుంటే సరిపోద్ది. మోర్ దెన్ ఎనఫ్. ఏపీ ఎకానమీ అంతా దీని నుంచే కవర్ అయిపోద్ది. మ్యాక్సిమం స్కీమ్స్, పాలసీస్ అన్నీ ఈ సెక్టార్ వైజ్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం ఇందులో చూసుకుంటే ఈ ఇంట్రడక్షన్ మెయిన్ ఇది చదవాలండి. ఇది చదివితే మనకు మ్యాక్సిమం అన్నింటికి ఇంట్రడక్షన్ దొరికేస్తుంది, అన్నింటి మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి సెక్టార్ వైజ్ అనమాట. ఇది ఏపీ ఎకానమీకి సరిపోద్ది, ఏ బుక్ అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ చూసుకొని స్కీమ్స్ చూసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి నేను సిలబస్లో కూడా ఇండియా ఏది, ఏపీ ఏది అని అందుకే సపరేట్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో నాకు మంచి మార్క్స్, మంచి స్కోరే వచ్చింది ఈ పేపర్ 4లో కూడా. పేపర్ 5 అయితే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇదిగోండి ఇంక ఇదే మన హరికృష్ణ సార్ బుక్. ఈ బుక్ అయితే నిజం చెప్తున్నాను, ఒక 3-4 టైమ్స్ రివిజన్ అయ్యిందండి. అంటే మీకు ముందు నుంచి చదవాలన్నమాట, ఒక్కసారి చదివిస్తే అవ్వదు. సో పెరిఫెరల్గా ఒక్కసారి ఒక్క రీడింగ్ ఇవ్వగలిగినా సరిపోద్ది అనమాట, గుర్తుంటాయి, రాయగలిగేవి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. అందుకు మనకి ప్రతి దీని మీద మనకి ఆన్సర్ ఎలాగ పిక్ చేయాలి, ఆన్సర్ ఎలా రాయాలని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటుంది కదా, అందుకనమాట. మనకి మ్యాక్సిమం ఏ టాపిక్ ఇందులో మిస్ అవ్వలేదు, అన్నీ కవర్ అయిపోయినాయి చూడండి. ఇందులోన ఏది మిస్ అవ్వలేదు. కానీ టీఎస్పీఎస్సీ సిలబస్ కొంచెం చూసుకొని సపరేట్ చేసుకొని చదువుకోవాలి, అదే కొంచెం ఇబ్బంది ఈ బుక్లో. మిగతావన్నీ ఆయన రాసి ఉన్నారులేండి, టీఎస్పీఎస్సీది ఏది, ఏపీపీఎస్సీది ఏది అని చెప్పి. సో ఇది ఒక్కటి మనం ఇచ్చేసుకోవాలన్నమాట, చేసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది ఈ బుక్. ఓకేనా. ఇది మీరు ఒక 2 టైమ్స్ రివిజన్ చేయగలిగితే ఇంకా చాలు, ఇంకా మనకి ఇంక తిరుగులేదు. ఈ బుక్ చూడండి, అందులోన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి వచ్చాయండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మనకు వచ్చాయి. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లోన నాకు కొన్ని యాడ్స్ అనేవి ఇప్పుడు శంకర్ ఐఏఎస్లో కొంచెం బాగా వస్తుంది, ఎందుకంటే ఇది ఓన్లీ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కదా. సో ఈ యాడ్స్ కోసం నేను ఇది చదివాను అనమాట, యాడ్స్ అండ్ పాలసీస్. ఇదిగోండి ఈ యాడ్స్ అండ్ పాలసీస్ కోసం కొంచెం ఇది చదివాను అనమాట. అప్పుడు ఇది చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి. మనం ఇందులో సెలెక్టివ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. దీని గురించి మనం ఇదిగోండి వీటి గురించి ఎక్కువ నేను చదివాను. ఇదిగోండి నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఇది కరెక్ట్గా మన దగ్గర డేటా కరెక్ట్గా రాయిపోతే మాత్రం దెబ్బ అయిపోతాం అనమాట. ఏది పడితే అది రాయకూడదు ఆన్సర్లో, మీకు దానికి రిలేటెడ్గా రాయాలన్నమాట. ఎలా పడితే అలా రాయకూడదు. చాలా రూల్స్ ఉంటాయి ఏపీపీఎస్సీ ఆన్సర్ రైటింగ్కి. మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టినప్పుడు కింద అండర్లైన్స్ చేయకూడదు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ప్లెయిన్గా రాయాలి టెక్స్ట్, మల్టిపుల్ ఇంక్స్ వాడకూడదు. ఓకేనా. బాల్ పెన్ వాడాలి. అవి చాలా రూల్స్ ఉంటాయి ఏపీపీఎస్సీ ఆన్సర్ రైటింగ్లో. దాని మీద నేను మీకు ఒక వీడియో చేస్తానండి, ఎలా రాయాలి, ఆ రూల్ పేపర్లో ఎలా రాయాలి. రూల్ పేపర్ అంటే మనకి ఏపీపీఎస్సీ ఇది అవైలబుల్గా లేదా, అది నేను చూపిస్తానండి నెక్స్ట్. ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనేది
సో ఇది నేను పాలసీస్ కోసం ఇది నేను వాడుకున్నాను అనమాట. దీనిలో బాగా వచ్చింది స్కోర్. నాకు వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ ఈ పేపరేనండి. నాకు చాలా మంచి స్కోర్ వచ్చింది. టాపర్స్కి ఎలాగైతే స్కోర్ వచ్చిందో నాకు ఇందులో అలాంటి స్కోర్ వచ్చిందనమాట. 85 వచ్చింది నాకు ఇందులో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. కారణం అదే, మనం ఏంటంటే డైవర్సిఫైడ్గా చదువుకొని రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదండి ఏపీపీఎస్సీ బుక్ లిస్ట్. సో ఇది మ్యాక్సిమం ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా అని భయపడాల్సిన అవసరం లేదు. సెలెక్టివ్గా చదువుకోవాలి, కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు ఎవరికైనా సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ కావాలి, డీటెయిల్ స్ట్రాటజీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.